Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. ఇంకో 4 డేస్లో కల్కి రిలీజ్. ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? అయితే కల్కితో పాటు రాబోయే సినిమాలన్నీ ఓపెనింగ్స్లో టాప్ 5లోకి వెళ్ళాయా వరల్డ్ వైడ్గా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ప్రస్తుతం వరల్డ్ వైడ్గా టాప్ 5 మూవీస్ చూస్తే 5th ప్లేస్లో విజయ్స్ లియో 146.1 గ్రాస్తో ఉంది. 4th ప్లేస్లో యష్ KGF 2 164.2 కోట్ల గ్రాస్. 3rd ప్లేస్లో ప్రభాస్ సలార్ 167 కోట్ల గ్రాస్. 2nd ప్లేస్లో ప్రభాస్ బాహుబలి 2 215.4 కోట్ల గ్రాస్. అండ్ 1st ప్లేస్లో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ RRR 235 కోట్ల గ్రాస్తో ఉంది. సో ఒకసారి కమింగ్ అప్ మూవీస్ పైన ఒక లుక్ వేస్తే 1 ప్రభాస్ కల్కి. ప్రభాస్ అన్నవి టాప్ 5 లిస్ట్లో 2 మూవీస్ ఉన్నాయి. కల్కి పైన మంచి అంచనాలు ఉన్నాయి, ఎక్సైట్మెంట్ ఉంది. బట్ ఇలాంటి సినిమాలకు మాస్ మూవీస్కి వచ్చే రేంజ్లో ఓపెనింగ్స్ డౌట్ ఉంటుంది. అఫ్ కోర్స్ యునానిమస్ టాక్ వస్తే మార్నింగ్ గట్టిగా కొడుతుంది అనుకోండి, మరెందుకురా నీకు. అండ్ ఆల్సో ఓవర్సీస్లో $2 మిలియన్ రీచ్ అయిపోయింది. సో టాప్ 5లోకి వెళ్ళడం లెక్కే కాదు, ఈజీగా లియో అండ్ KGF 2 లేస్తాయి. టాప్ 3 ప్లేస్లో కూర్చుంటుంది. బై ఛాన్స్ సలార్ని క్రాస్ చేస్తే నెక్స్ట్ లెవెల్ సెన్సేషన్ అని చెప్పొచ్చు. మరి మీరేమంటారు? 2 ఎన్టీఆర్స్ దేవరా. తారకన్నా సరదాకే హ్యూజ్ ఓపెనింగ్స్ పెడతాడు. నువ్వు 6 ఇయర్స్ తర్వాత సోలో మాస్ ఫిలిం అంటున్నావు, చూసుకో మళ్ళా. ఎస్, దేవర పైన హైప్ రోజు రోజుకి పెరిగిపోతుంది. సినిమా ట్రైలర్ వచ్చేలోపది పీక్స్కి వెళ్తుంది. అండ్ ఫస్ట్ సాంగ్ హల్చల్ ఇంకా తగ్గలే, సూపర్ బ్రీచ్. సో ఇంత కాదనుకున్న టాప్ 3 ఆర్ 4th ప్లేస్ను ఆక్యుపై చేసేస్తుంది దేవర. సో టాప్ 5 మాత్రం పెద్ద మ్యాటర్ కాదు, కానీ టాక్ కూడా డిపెండ్స్ దేవరకి ఏ లెవెల్లో కొడుతుందని. టాక్ బాగుంటే టాప్ 3 ఆర్ టాప్ 4 కేక్ వాక్ డ్యామ్ షూర్గా. 3 రామ్ చరణ్స్ గేమ్ చేంజర్ పొటెన్షియల్ వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్లో ఒకప్పుడు వేరే ఒపీనియన్ ఉండే, ఇప్పుడు అది కష్టమే. 200 crore అనుకున్నా, బట్ స్టిల్ టాప్ 5 ఛాన్స్ ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మంచిగా హైప్ బిల్డ్ చేయాలి. అరే మాట్లాడరా అరే మాట్లాడరా. అసలు సప్పుడే లేదు టీం నుండి. కల్కి అండ్ దేవర టాప్ 5లోకి వెళ్తే గేమ్ చేంజర్కి టాప్ 5 ఛాన్స్ చాలా టఫ్ అవుతుంది. మరి చరణ్ అన్న నార్త్లో RRR ఫేమ్ని ఎలా వాడుకుంటాడో, ఏ రేంజ్ ఓపెనింగ్స్ పెడతాడో చూడాలి. 4 అల్లు అర్జున్స్ పుష్ప 2 పోస్ట్పోన్ అవుతూ ఈసారి డిసెంబర్లో ఫిక్స్ చేసుకున్నారు డేట్ని. ఈసారైనా చెప్పిన డేట్కి వస్తారా? ఓకే పుష్ప 2 వచ్చేలోపు కల్కి, దేవర్ అండ్ గేమ్ చేంజర్ ఫిల్మ్స్ మోస్ట్లీ టాప్ 5లోకి వచ్చేస్తాయి. ఆల్సో ముందున్న మంచి డేట్ కాదు పుష్ప 2. అయినా కూడా బన్నీ అన్న తన రేంజ్ మాస్ ఓపెనింగ్స్ డెఫినెట్గా పెట్టి టాప్ 5లోకే కాదు టాప్ 2లోకి తీసుకెళ్తాడు. బయట యునానిమస్గా కొట్టేస్తుంది. 200 కోట్ల గ్రాస్తో స్టార్ట్ అవుద్ది పుష్ప 2. ఈ నెగిటివిటీ అంతా తొక్కాతోలు, ఎన్నిసార్లు చూడలేదు. 5 పవన్ కళ్యాణ్స్ ఓజీ ఆర్ హరిహర వీరమల్లు. 2 సినిమాలు ఎందుకన్నా అంటే ఏది ముందొస్తుందో తెలియదు కాబట్టి. సో ముందు ఓజీ చూస్తే టాప్ 5లోకి వెళ్ళడం కష్టం, కానీ ఎక్సలెంట్ ఓపెనింగ్స్తో స్టార్ట్ అవుద్ది. సూపర్ హైప్ అండ్ జోస్తో రిలీజ్ అవుద్ది కాబట్టి ఆ ఒక్క స్కెడ్యూల్ అయిపోగొట్టి త్వరగా రిలీజ్ చేయండి అయ్యా. అండ్ కమింగ్ టు హరిహర వీరమల్లు, ఎటెటో పోతుంది, ఏదేదో జరుగుతుంది సినిమా విషయంలో, సేమ్ లైక్ గుంటూరు కారం. సో టాప్ 5 ఛాన్స్ తక్కువే, స్టిల్ ఇంపాసిబుల్ అయితే కాదు. ఒకవేళ ఓజీ ముందు రిలీజ్ అయితే నార్త్లో ఎంతో కొంత ఫేమ్ వస్తుంది కాబట్టి అది ప్లస్ అవుతుంది. సేమ్ ఇన్ కేస్ ఆఫ్ ఓజీ. ఒకవేళ హరిహర వీరమల్లు ముందు రిలీజ్ అయ్యి నార్త్లో బాగా ఆడితే ఓజీ ఓపెనింగ్స్కి ప్లస్ అవుద్ది ఆ క్రేజ్. మరి ఏమవుతుందో చూడాలి. అండ్ SSM 29కి చాలా టైం ఉంది కాబట్టి చెప్పట్లే. సో అది గైస్ మ్యాటర్. రాబోయే సినిమాలు టాప్ 5లోకి వెళ్ళాయా అనే దానిపైన బ్రీఫ్ ఇన్ఫో. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ ప్రిడిక్షన్ని అండ్ మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాల్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.